ఒక ఆయన చాలా బాగా పాడారు, ఎంత బాగా పాడారండి అన్నారు. కానీ అంత బాగా ఆయన పాడాడు అంటే దాని వెనక ఉన్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, తల పగిలిపోతోంది అనుకోండి, ఆయనకి 104 జ్వరంతో ఉన్నాడు అనుకోండి, అలా పాడగలరా? పాడలేరు. ఆయనకి ఆకలేసింది, మధ్యాహ్నం భోజనం చేశారు, అది జీర్ణమైంది, ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, బాగా పాడగలిగారు. బాగా పాడడం అన్నది ఒకటే పైకి కనపడుతోంది. బాగా పాడడానికి కారణమైన వెనక ఉన్న పరిస్థితులు మీకు కనపడుతున్నాయా? ఆయన తిన్నది జీర్ణం అవ్వడం, ఆయన మనసు ప్రశాంతంగా ఉండడం, ఆయన ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కనపడతాయా? కనపడవు. అసలు లోపల విభూతులు అనేటటువంటివి లేవనుకోండి, బయట విభూతులు ఉండవు. నేను ఒక గింజ కనపడుతుంది, భూమిలో పెట్టడం కనపడుతుంది, నీళ్లు పొయ్యడం కనపడుతుంది, కానీ గింజలోంచి అంకురం పైకొస్తే కదా చెట్టు మొలకెత్తిందంటాం. అప్పుడు కదా మళ్ళీ బోల్డ్ అన్ని కాయలు వస్తాయి, అప్పుడే కదా పంట పండుతుంది. అదే వరి పొలంలో వేసి నాట్లు వేసి పెంచింది అనుకోండి, పంట పండాలంటే బోల్డ్ అన్ని మొక్కలు లేవాలా? గింజలోంచి అంకురం వచ్చింది అన్నది కంటికి కనపడుతోంది. గింజలోంచి అంకురం వచ్చేట్టు చేసిన వాళ్ళు కనబడతారా? అంకురం రావడం కనపడితే అంకురం రావడానికి కారణమైన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు. అంకురం నీకు కనపడింది, అంకురం రావడానికి కారణమైన వాడు భక్తుడికి కనపడుతున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆవిడ ఇన్ని విభూతులను ఎందుకు నడపాలి? అసలు పైకి కనపడుతూ కొన్ని, కనపడక కొన్ని, ఇన్ని నిర్వహిస్తూ ఆవిడ ఇలా నడుపుతుంటే మనందరం సంతోషంగా, నా అంత వాడిని నేను గుండెల మీద చెయ్యేసుకుని ఒకడు, నా అంత గొప్పవాడిని నేను అనుకుంటూ ఒకడు, ఇదంతా నాది అంటూ ఒకడు తిరుగుతున్నాడు. అసలు ఇలా ఎందుకు చెయ్యాలి? ఆవిడ ఇంత మహోపకారాన్ని ఎందుకు చెయ్యాలి? నాబోటి కృతజ్ఞుడు ఉంటాడు. ఎప్పుడైనా ఆవిడ గురించి ఆలోచించానా? ఎప్పుడైనా ఆవిడకి నమస్కారం చేశానా? ఎప్పుడైనా ఆవిడ దర్శనానికి వెళ్ళానా? ఎప్పుడైనా ఆవిడని నోరారా ఓ స్తుతి చేశానా? నా అంత వాణ్ణి నేనంటాను తప్ప. అంటే దీని వలన 2 ప్రయోజనములను ఆవిష్కరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఏమిటి అంటే, ఒకటి వినయము, ఇది ప్రధానం. అన్నిటికీ కర్తవు నీవు కావు, అన్నీ నేనే అన్నది అహంకారం. నేనే చేస్తున్నానంటే గర్వం. కానీ నేను చేసేదాని వెనక ఇంకొకరున్నారు, వారి అనుగ్రహం వల్ల ఇది జరుగుతోందంటే వినయం వస్తుంది. అది ఉన్నదా లేదా పక్కన పెట్టు కాసేపు. నీకు నమ్మకం లేకపోతే పోన్లే వదిలేయి, కానీ వినయం రావడానికి అది కారణమవుతుందా? దానివల్ల ఒక ప్రయోజనం ఉందా? వారు అలా అనుగ్రహించి ఉండకపోతే, ఆ పరదేవత అనుగ్రహించకపోతే అన్నం దొరుకుతుందా మనందరికీ? ఇన్ని అంకురములు ఆవిడ ఇవ్వకపోతే, ఈసారి నుంచి ధాన్యం నేలలో వేస్తే మొలకలెత్తావు అందనుకోండి, ఆవిడ పంట పండుతుందా? కానీ ఆవిడ అంటలేదుగా, ఆవిడ అలా పంటని ఇస్తూనే ఉందిగా. అంకురములోంచి వస్తోంది అంటే చేసిన పని వెనక ఎవరో ఉన్నారు, ఆవిడ పరదేవత, కదలికలు ఆవిడవి. నమ్మి నమస్కరించడంలో ఒక వినయం ఉంటుంది. 2, మనస్సు శాంతితో పాటు సమాజ భద్రత ఉంటుంది. ఆ ఇస్తున్న తల్లికి నేను బిడ్డనే, మీరు బిడ్డలే, మీరు బిడ్డలే, మీరు బిడ్డలే, అందరం బిడ్డలమే. అప్పుడు మనందరం ఏమవుతాం? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం అవుతాం. అయినప్పుడు మీ నోటి ముందరది నేను లాక్కుంటానా? నా నోటి ముందరది మీరు లాక్కుంటారా? నా కష్టానికి మీరు తోడు, మీ కష్టానికి నేను తోడు, చెయ్యి చెయ్యి పట్టుకు నడుస్తాం. ఆ సామాజిక ప్రయోజనం ఉన్నదా లేదా? ఎవరు చెప్పారు శంకరాచార్యులు వారి స్తోత్రాల్లో భక్తి తప్ప సామాజిక ప్రయోజనం లేదని? కాబట్టి అందుకు ప్రతిపాదన చేస్తున్నారు. దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరి. ఎందుకు చేస్తావు ఇవన్నీ? ఎందుకు ఇన్ని ఉపకారాలు నువ్వు చెయ్యాలి? అసలు శరీరం ఇవ్వడం దగ్గర నుంచి శుక్రశోణితములు ఏకమైతే పిండం కలగడమా? ఎవరు చేశారండి? నేను మొన్ననే ఎక్కడో చదివా, ఒక్క కన్ను తయారు చెయ్యాలి అంటేట ఒక కనుగుడ్డు, పరమేశ్వర నిర్మాణం చేసిన కనుగుడ్డు లాంటి వ్యవస్థ తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని చదివా నేను ఎక్కడో. కొన్ని కోట్లు అవుతుందట నిజంగా ఒక కనుగుడ్డును అలా తయారు చేయాలంటే. ఆ తల్లి ఎంత ఉదారంగా ఇచ్చింది కనుగుడ్లు. ఒక్క మూత్రపిండం, గుండె కొద్దిగా కొట్టుకోవడం కాస్త తేడా వస్తే, 1 సెంటీమీటర్ గుండె పెద్దదైతే ఎంత ఉపద్రవం.
కానీ నిరంతరం అలా కొట్టుకునేట్టు చేస్తోందే, తిన్నది జీర్ణం చేస్తోందే, శక్తినిస్తోందే, సంతోషంగా ఉంచుతోందే, చదివింది గుర్తుపెట్టుకొని ఇస్తోందే, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందే, కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, మూత్రపిండాలు ఇచ్చింది, గుండె ఇచ్చింది, ఊపిరితిత్తులు ఇచ్చింది. ఉన్నది అంటే వెనకాతలు ఎవరో ఉన్నాడని నేను చెప్పానా? ఎక్కడో మా అమ్మ కడుపులో రేగు గింజంత ప్రారంభమైందా? అది ఆ తర్వాత ఇవాళకి 6 అడుగుల శరీరమా? ఎవరు చేసిన వాళ్ళు? ఎవరు నడుపుతున్న వాళ్ళు? దృశ్యాదృశ్య విభూతి వాహనకరి అయినప్పుడు అన్ని చోట్ల అందరివి అలా చేసింది ఆవిడేగా. ఒక్కొక్క ప్రాణి యందు పైగా ఒక్కొక్క విభూతి పెడుతుందా? నెమలి పింఛి నింపుతుందా? కోయిల పాట పాడుతుందా? చిలక చెట్టు మీద వాళ్తే గుర్తుపట్టలేరా? ఆకుపచ్చగా ఉంటుందా? ముక్కొక్కటి ఎర్రగా ఉంటుందా? అది జామకాయ తింటే అంత అందమా? అసలు ఇలా గీరినట్టు తింటుంటుంది ఏమిటో. ఈ కింది లోపలికి ఆ గుజ్జు వెళ్ళడం, అది లోపలికి పుచ్చుకోవడం కూడా కనపడుతూ ఉంటుంది. అలా తినడమా? తిన్నది నేను వెనక్కి తెచ్చుకుని మళ్ళీ నోట్లో పెట్టుకుని అవలనా? ఆవు నెమర వేస్తుందా? ఏనుక్కి తొండమా? అది నోటికి అడ్డంగా ఉంటుందా? అంత పెద్ద కడుప. అది వెలగపండు తింటే వెలగపండులాగే బయటకు వచ్చేస్తే లోపల ఉన్న గుజ్జు జీర్ణం చేసిందా? ఏమి తల్లి నీ అనుగ్రహం? ఏమిటి అసలు నీ సృష్టి? ఏమిటి నిర్వహణ? ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు ఇలా చేస్తావు ఈ ప్రాణులన్నిటినీ? ఎందుకు నడుపుతుంటావు? బ్రహ్మాండ భాండోదరి తల్లి కనుక. ఒక నామానికి పక్కన ఒక నామాన్ని ఉంచుతారు శంకరాచార్యులు. అంటే మళ్ళీ సౌందర్య లహరిం చేస్తున్నారు. ఇన్ని ఉపకారాలు ఎందుకు చేస్తోందో తెలుసా? నేను ఏదో చేసేసానని కాదు. పిల్లాడు ఎంత దారి తప్పినవాడైతే అమ్మకి అంత ప్రేమ. అయ్యో వీడు ఎలా బాగుపడతాడు, ఎలా బాగుపడతాడని. అలా వీడు నా దగ్గరికి వచ్చాడా, నన్ను స్తోత్రం చేశాడా, నాకు నైవేద్యాలు పెట్టాడా, ప్రదక్షిణాలు చేశాడా, ఇవన్నీ ఆవిడకి అక్కర్లేదు. వాడు బిడ్డడు పిడుతోంది, వాళ్ళు బిడ్డలు పంటలు ఇస్తోంది, వాళ్ళు బిడ్డలు నీళ్ళు ఇస్తోంది, వాళ్ళు బిడ్డలు దయామయ్యి అయి ఎన్నో విభూతులు ఇస్తోంది. ఆఖరికి ఆవిడిచ్చిన విభూతితో ఆవిడ్నే నిందించినా ఇది నీకు అలవాటే కదరా అని సరిపెట్టేసుకుంది. అమ్మ చంటితనంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటే అమ్మ ప్రాణాల కన్నా గొప్పది ఇది అంటే అమ్మ మెళ్ళలో మంగళసూత్రం. అమ్మకి ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఏ అమ్మ స్తన్యము నుండి పాలు తాగుతున్నాడో ఆ అమ్మ గుండెల మీద కాళ్ళు ఎత్తి తన్నాడు. అమ్మ ఏం చేసింది? ఆ కడుపులోంచి కదా వచ్చాడు, ఆ కడుపులో కదా పెట్టుకుని ప్రాణం పోసింది. అందుకు నేను చేయదు, ఏమీ చేయకుండా పూల పొట్లంలా ఉండి ఆ వేళ్ళు ఇలా కొద్దిగా వంగి చిన్ని చిన్ని గోళ్లతో ఎర్ర తిత్తుల్లో ఉంటాయి. ఆ కాలు పట్టుకుని అరికాల్లో ముద్దు పెట్టుకుంది, ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంది, ఇలా బుగ్గల మీద పెట్టుకుని మురిసిపోయింది. మంగళసూత్రాన్ని పట్టుకుంటే ఎంతో ఒడుపుగా ఆ పెసరకాయల్లాంటి వేళ్ళు విడిపించుకొని వాడికి అందకుండా రవికలో వేసుకుంది. అంతేగాని ఆ వేళ్ళు వెనక్కి విరిచిందా, కాలు మీద దెబ్బ కొట్టిందా? దోషం చేసినా క్షమించడం ఆవిడ ప్రేమ. ఎందుకంటే ఆ కడుపులోంచి వచ్చాడని సహించేస్తుంది, ఆ కడుపులోంచి వచ్చాడని జీవిత పర్యంతం పోషిస్తుంది. తను తినకపోయినా బిడ్డలకు పెడుతుంది తప్ప తాను తినాలని కోరుకోదు. వాళ్ళు తింటే నా కడుపు నిండిపోయిందంట. ఒరే మీరు తిన్నారు కదరా, నా కడుపు నిండిపోయిందిరా అంట. తను వండింది అలాగే ఉంది, తినలేదు పిల్లలు. ఎన్ని మాటలు అడుగుతుందో, ఎరా బాగులేదా? అప్పుడు తను తింటుంది. విచిత్రం ఏంటో తెలుసా, వాడు రెండో మాట వేసుకోలేదనుకోండి, తను పులుసు వాడికి చాలా ఇష్టం. పప్పు పులుసు పెట్టారనుకోండి, వాడు 3 మాటలు వేసుకు తింటాడు. వాడు ఆ వేళ కొద్దిగానే తిన్నాడు. ఏనాన్నా బాగులేదా, బాగులేదా, ఏ సువాసన రాలేదేంట్రా, 1000 అబ్బా బాగానే ఉందమ్మా, ఇవాళ ఏదో మాట తిన్నాను, కడుపు నిండిగా అనిపిస్తోంది, ఏం ఒంట్లో బాగులేదా, ఇన్ని అడుగుతుందో. తర్వాత తను తినేటప్పుడు ముందో పప్పో కూరో తిందో, ఒక గరిటెడు పులుసు వేసుకుని తిని, ఏరా చెప్పవే ఇవాళ పప్పులో సరైన వాసన రాలేదురా, కొంచెం కాటు వాసన వచ్చింది, ఆ సమయానికే ఎవరో వచ్చారో ఆ తలుపు తీయడానికి వెళ్ళాను, మాట్లాడి వచ్చేటప్పటికే కాటు వాసన, నాన్న మళ్ళీ రేపు నీకు బాగా పెడతానే అంటే తను తప్పు చేశానన్నంత బాధపడిపోతుంది. అవతలవాడు తినలేదని కొట్టుకుపోతుంది. వాడు అంతా తినేస్తే ఆఖరిని ఇంకా గరిటెడు కూడా లేదు, జురుగు తినేశాడు. ఆ తర్వాత చూసి అమ్మ నీకు పులుసు లేదా అన్నాడు. నా కడుపు నిండిపోయిందిరా నాన్న, నువ్వు తింటే నిండిపోయిందంట.
అమ్మా నువ్వు అన్నపూర్ణమమ్మా, మాకు పెట్టేసి తృప్తి పడిపోతావు. మేము నీకు పెట్టామా పెట్టలేదా నీకు అక్కర్లేదమ్మా. ఎందుకని? మమ్మల్ని అందరినీ కన్న తల్లివి, బ్రహ్మాండ భాండోదరి, సమస్త బ్రహ్మాండములు నీ కడుపులో ఉన్నాయి. మా అమ్మ కడుపులో నేనున్నా, నీ కడుపులో బ్రహ్మాండములే ఉన్నాయి. కాబట్టి నువ్వెవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని. అటువంటి తల్లివి. నిన్ను స్తోత్రం చేయడానికి నా వాక్కులు సరిపోతాయా? నిన్ను స్తోత్రం చెయ్యడానికి నాకున్న శక్తి సరిపోతుందా? సరిపోదమ్మా. కానీ నీ ప్రేమని ఆవిష్కరించడానికి మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నా. అంటే శంకరాచార్యుల వారి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు పడుతుండగా కాశీలో అన్నపూర్ణమ్మ ముందు చెప్పుకున్నటువంటి స్తోత్రం, అటువంటి స్తోత్రం శారదానవరాత్రుల ముందు చెప్పుకోవడం, అది చదువుకోవడం, ఒక్కసారి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనసులో భావన చెయ్యడం, కృతజ్ఞతాభావాన్ని పొందడానికి. కృతజ్ఞుడైన మనిషి కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు లేడు. ఉపకారం పొంది కృతజ్ఞతని చూపించాడు అనుకోండి, ఉపకారం చేసిన వాడిని మరిచిపోయాడు అనుకోండి, అది మహాదోషం. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నం వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం పొంది మరిచిపోయిన వాడు కృతజ్ఞుడు, ఉపకారాన్ని స్మరించిన వాడు కృతజ్ఞుడు. అది మనిషికి ఉండవలసిన లక్ష్యం. మనిషిగా బ్రతకడానికి కావలసిన సంస్కారాన్ని స్తుతిపాఠ రూపంలో మనకు అందిస్తున్న శంకర భగవత్పాదుల పాదార విందములకు వేరొకసారి సాంజలిబంధకంగా ప్రణవిల్లుతూ, ప్రతిరోజులాగే ఒక్కసారి అన్నపూర్ణ స్తుతిని అందరం కలిసి చదివి తదనంతరం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ హ్యోంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ లీలానాటకసూత్రఖేళనకరీ విజ్ఞానదీపాంకురి లీలానాటక సూత్రఖేళనకరీ అంటున్నారు శంకర భగవత్పాదులు. జగన్మాత
ఒక లీలగా, ఒక హేళగా ఈ జగత్తనబడేటటువంటి నాటకాన్నంతటినీ నడిపించేటటువంటి సూత్రధారిగా ఉంటుంది. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే జగత్ అనబడేటటువంటి మాటకి అర్థమేమి అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని జగత్ అంటారు. లీలానాటక సూత్రఖేళనకరి. ఈ వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తంతా కూడా ఒక నాటకం ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. దీనికి వెనక సూత్రధారిగా ఉండి నడిపించేది ఎవరు అంటే అమ్మవారు. ఎలా నడిపిస్తూ ఉంటుంది అంటే ఇందులో ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది. కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెనక్కి నడిపించడం ఆమె యొక్క తత్వం కానే కాదు. ఆమె వెనక్కి నడిపిస్తుంది అని నేను ప్రతిపాదన చేశాననుకోండి, అప్పుడు ఆమె కొంతమంది పట్ల పక్షపాత బుద్ధితో వారిని పతనం చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను ప్రతిపాదన చేసినట్లుగా అవుతుంది. అది కాదు దాని ఉద్దేశ్యం. కొంతమంది ముందుకు వెళ్ళడానికి వాళ్ళ ఇచ్ఛ కారణమైతే ఆమె ప్రచోదన శక్తి అవుతుంది. ఆమె వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎన్నడూ కూడా అసలు ముందుకు వెళ్ళడం అనేటటువంటి దాని యందు పూనిక లేనివాడెవరు ఉంటాడో వాడికి అమ్మవారు తరించడానికి ఎన్ని అందించినప్పటికీ కూడా కేవలము లౌకికమైనటువంటి భోగములకు మాత్రమే ఎవరు పరిమితమైపోయి ఉంటాడో అటువంటి వాడు అందులోనే తిరుగుతూ మరింత పతనమై, పతనము వలన తన యొక్క దుస్థితిని తెలుసుకుని పూనిక పొంది మళ్ళీ పైకెక్కడానికి కారణమవుతుంది. నేను అన్నమాట మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, సాధారణంగా మనం లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా అమ్మవారి గురించి ప్రవచనం చేసేటప్పుడు కానీ ఒక శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా చెప్తూ ఉంటాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అంటాం. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే సింధూరారుణ విగ్రహం, ఎర్రని రంగు కలిగినటువంటి తల్లి. త్రినయనాం, మూడు కన్నులు కలిగినది. మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం, తారానాయకుడు అంటే చంద్రుడు. చంద్రుడితో ఉన్నటువంటి మాణిక్యములు కూర్చబడినటువంటి కిరీటమును తలన ధరించి ఉంటుంది. మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం, చిరునవ్వుతో ఉంటుంది. ఆమెకేం పక్షపాతం లేదు, శుద్ధమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. అమ్మ నవ్వు ఆమె నవ్వు, అంత పవిత్రమైన నవ్వు. స్మితముఖీం ఆపీనవక్షోరుహాం, మాతృసూచనలు పక్షోజములతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం, ఆమె చేతిలో బంగారు పాత్ర ఉంటుంది, దానికి రత్నములు పొదగబడి ఉంటాయి. అందులో తీయని వాసన వస్తున్నటువంటి తేనె అని అనుకోండి. అందాక సుగంధ ద్రవ్యములు కలపబడినటువంటి తేనె, అపారమైన తీపి కలిగినటువంటి ఆ తేనె ఒక పాత్రలో ఉంటుంది. తేనె అని నేను అన్వయం చేశాను ప్రస్తుతానికి. కాబట్టి రక్తోత్పలం బిభ్రతీం, ఒక చేతిలో ఎర్ర కలువ పట్టుకుంటుంది. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం, పరమ సౌమ్యంగా ఉంటుంది. ఆవిడేం ఉద్వేగంతో కానీ ఒకళ్ళని పాడు చేద్దాం ఒకళ్ళని రక్షిద్దాం ఇటువంటి పక్షపాత బుద్ధులతో కానీ ఆవిడ ఉండదు. రక్తఘటస్థ రక్త చరణాం, రత్నఘటస్థ రక్త చరణాం, రత్నములతో చేయబడినటువంటి కుండ ఆకృతి కలిగినటువంటి పాదపీఠమునందు ఎర్రని పాదములను ఉంచి ఉంటుంది. అటువంటి తల్లి ఎవరున్నదో ఆమెని ధ్యాయేత్ పరామంబికాం, అటువంటి తల్లిని నేను ధ్యానించుచున్నాను. ఈ శ్లోకంలో మీరు గమనిస్తే మీకు ఒక ముఖ్యమైన విషయం కనపడుతుంది. ఆమె ఎర్రటి రంగుతో ఉన్నది, ఇది ప్రధానం. అంతా ఎరుపే,
అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం మళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, ఆఖరికి పట్టుకున్నది కూడా ఎర్ర కలువే, అంతా ఎరుపే. ఏమిటా ఎరుపు అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజానికి అమ్మవారు లలితాపరాభట్టారికా స్వరూపంతో ఎర్రగా ఉంటుంది, నారాయణీ స్వరూపం అంటే కాళీ స్వరూపంతో నల్లగా ఉంటుంది, గౌరీ స్వరూపంతో తెలుపు పసుపులు కలిసినటువంటి తెలుపు వర్ణంతో ఉంటుంది, దుర్గమ్మగా నీలంగా ఉంటుంది, పార్వతిగా ఆకుపచ్చగా కూడా ఉంటుంది. ఇన్ని రంగులతో ఉంటుంది. అంటే అసలు అమ్మవారికి ఏ రంగు లేదు. ఏ రంగు లేని తల్లి ఆయా గుణములను బట్టి ఇన్ని రంగులను పొందుతోంది. ఇందులో ఇక్కడ మాత్రం అన్ని ఎరుపు చెప్తున్నారు. అటువంటి తల్లిని నేను ధ్యానించుచున్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎరుపు అని ఎప్పుడు చెప్పబడినా మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్పునకు సంకేతము అని. అది ఒక మార్పు వస్తోందనుకోండి, దాన్ని వేదాంతంలో ఎరుపు చేత సంకేతిస్తారు. సూర్యోదయం ఎరుపు. ఎందుకని? చీకటి వెళ్ళిపోతోంది, వెలుతురు వస్తోంది, అందుకని అది రక్తవర్ణం ఎర్రగా ఉంటుంది, అరుణోదయం అవుతోంది అంటాం. మళ్ళీ సాయంకాలం అయిందనుకోండి, ప్రస్ఫుటంగా కనపడేది. సాయంకాలం అయితే పగలు వెళ్ళిపోతోంది, చీకటి వస్తోంది, ఎర్రటి వర్ణం. ఆ రక్తవర్ణ లోపల జీవము ప్రాణమంతా నిత్తురు, అది ఎర్రటి రంగు. బంధూక కుసుమ ప్రఖ్య, జపా కుసుమభాసుర, ఇవన్నీ ఎరుపు వర్ణాలే. అంటే మార్పు ఎక్కడ వస్తుందో అక్కడ ఆమె ఉన్నది. ఆమె క్రియాశక్తి కదా, ఆ తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. లోపల వచ్చేటటువంటి మార్పు తదనుగుణంగా పైన ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పుకి ఆమె కారణం. అందుకే ఆవిడ పట్టుకోవడంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆమె ఏం పట్టుకుంటుంది అంటే, ఒక చేత్తో పట్టుకున్నటువంటిది తేనె పాత్ర పట్టుకుంది, అందులోంచి సువాసనలు వస్తున్నాయి. దాని మీద అళిపూర్ణరత్న చషకం, కేవలముగా ఏదో తేనె ఒక్కటే ఆవిడ పట్టుకోలేదు, దాని మీద కొన్ని తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఇది చమత్కారం కదా. మీరు నిజంగా తేనె తీసుకొచ్చి అక్కడ పాత్రలో పోసి పెట్టండి, మూత తీసేసి పళ్ళెల్లో పోసి పెట్టండి, తుమ్మెదలు రావు, చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి తప్ప తుమ్మెదలు వచ్చి అలా పోసిన తేనె తాగవు. మరి అమ్మవారు ఆ పాత్ర పట్టుకుంటే ఆ మధువు తాగడం కోసం, ఆ తీయని పదార్థాన్ని తాగడం కోసం, మత్తెక్కడం కోసం అన్ని తుమ్మెదలు వచ్చి తిరుగుతూ ఉండడం ఏమిటి? అళిపూర్ణరత్న చషకం, తుమ్మెదలు తిరుగుతున్నాయి అక్కడ. ఆవిడ ఒక చేత్తో ఎర్ర తామర పువ్వు పట్టుకుంది. ఏమిటి, ఎందుకలా అంటే ఆ తుమ్మెదలు ఏవో కావు, మనమే. తుమ్మెదకి షట్పదము అని పేరు సంస్కృతంలో. మీరు శంకరాచార్యులు వారే చేసినటువంటి షట్పదీ స్తోత్రం విన్నారుగా. షట్పదం అంటే 6 కాళ్ళు కలిగినది అని అర్థం. 6 కాళ్ళు కలిగినటువంటి మనమే. అదేంటంటే మనకి 2 కాళ్ళే కదా, మీరు 6 కాళ్ళు అంటారేమిటి? భృంగికి 3 కాళ్ళు తప్ప మనకెక్కడున్నాయి అంటారేమో. పంచేంద్రియములు, మనస్సు. పంచేంద్రియములు అన్నప్పుడు ప్రధానంగా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియములు మనస్సు కలిపి నాటకం ఆడుతూ ఉంటాయి. మనస్సు ఏదైనా సుఖాన్ని పొందాలనుకుందనుకోండి, దానికి సాధనం ఏమిటంటే జ్ఞానేంద్రియంతో కలుస్తుంది, కలిసి ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటుంది. అది దానికి ఉన్న లక్షణం. అది కూడా ఒకే ఇంద్రియాన్ని పట్టుకుందనుకోండి, అది బడలిపోతుంది, దానికి విసుగొస్తుంది, అందుకని మార్చేస్తుంది. ఈ ఇంద్రియాన్ని పక్కన పెట్టి ఇంకో ఇంద్రియాన్ని పట్టుకుంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాసేపు కంటిని పిలుస్తుంది, పిలిచి ఈ కంటితో కొంతసేపు చూడు అంటుంది. అదే పనిగా చూడమన్నారనుకోండి, ఓ 2 గంటలో 3 గంటలో చూసిన తర్వాత విసుగుస్తుంది. అబ్బా ఎంతకని చూస్తామండి అంటుంది. అంటే లోపల మనసు యొక్క అభిప్రాయం. అప్పుడు కంటితో చూసేది వదిలేస్తాడు, కాసేపు నాలుకతో సుఖం అనుభవిస్తుంది. కడుపు నిండుగా ఉంది అయినా అలా వంటింట్లోకి వెళ్ళి కనీసం కాస్త వేయించిన శనగపప్పు తీసి ఎడం చేతిలో పోసుకొని ఒక్కొక్క బద్దా తింటాడు. ఎందుకంటే ఆకలి ఉందా? లేదు. ఎందుకు అంటే ఏదో సుఖం పొందాలని. కాబట్టి జిహ్వేంద్రియాన్ని వాడుకుంటాడు.
అలా సుఖపడుతుంది. అది అయిపోయింది, విసుగెత్తుతుంది. మళ్ళీ చెవిని ఆధారం చేసుకుంటుంది, ఏదో వింటుంది, కాసేపు ఏదో పాట వింటుంది, ఏదో అక్కర్లేదు ఏవో వింటుంది, ఏవో పనికి వచ్చేవి కూడా వింటుందేమో. ఆ చెవితో కొంతసేపు సంతోషం పొందుతుంది, అది కూడా అయిపోయింది. మళ్ళీ విసుగెత్తుతుంది, చర్మంతో సంతోషం పొందడం మొదలెడుతుంది. ఏదో కాసేపు ఆ మనవడిని ముట్టుకోవడమో, మనవరాల్ని ముట్టుకోవడమో, కొడుకుని ముట్టుకోవడమో, ముట్టుకుని సంతోషపడిపోతుంది. స్పర్శ సుఖాన్ని, ఆనందం అనుభవిస్తుంది, సుఖాన్ని అనుభవిస్తుంది. ఇది అయిపోయింది. అది విసుగెత్తుతుంది, విసుగెత్తి అలా లేస్తుంది. కాసేపు వాసన, ఏదో వాసన చూసి సంతోషిస్తుంది. మధుమేహం బాగా ఎక్కువగా ఉందనుకోండి, మరి సీతాఫలం తినకూడదు కాబట్టి ఏం చేస్తాడంటే 2 కళ్ళు ఇలిచి 4 మాటలు వాసన చూసి అక్కడ పెట్టి బాధపడి వెళ్ళిపోతాడు. అంటే కనీసం వాసన చేత తృప్తి పొందుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. కంటిని వాడుకుని చాలాసేపు అయిందిగా, ఇప్పుడు మళ్ళీ కన్నుని మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ ఏదో పెట్టుకుంటుంది, మళ్ళీ కాసేపు చూస్తుంటుంది. అంటే మనసు సంతోషాన్ని పొందడానికి ఇంద్రియాన్ని వాడుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాన్ని వాడుకోవడం మనసు యొక్క లక్షణం. అయితే దానికి ఎప్పుడు ఇష్టం ఏమిటంటే శరీరము సంతోషంగా ఉండేటట్లుగా వాడుకుంటుంది. దానికి ధర్మంతో శాస్త్రంతో సంబంధం ఉండదు. ఇలా చూడొచ్చా, ఇలా తినచ్చా, ఇలా వినచ్చా, దానికి అనవసరం. అలా చెయ్యండి. అలా చెయ్యి అన్నప్పుడు శాస్త్రాన్ని ధర్మాన్ని పక్కన పెట్టేసి ఏది ఏమైనా నేను ఇలాగే సుఖాలు అనుభవిస్తా, నాకు ఇది చాలా హాయిగా ఉంది, వద్దు ఇలా చేస్తే నువ్వేదో అయిపోతావు, నువ్వు పాడైపోతావు, ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఉన్నది నేను అనుభవిస్తా అంటాడు. అలా అన్నవాడెవరో వాడు ఆ తేనె పాత్ర మీద తిరుగుతున్న షట్పదం. అవి గుంపులు, అవి ఇంద్రియ సుఖములలో తిరుగుతుంటాయి. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని శంకర్లు సౌందర్యలహరిలో. అలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు, ఏదో సంపాదిస్తూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, పడుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకే తెలియకుండా ఒకటి పూర్తయిపోతుంది. ఏది? కాలము వెళ్ళిపోతుంది. కాలము నడిచిపోతే కాలము గ్రసించేస్తుంది. కాలము ఒకనాడు ఆయన్ని తినేస్తుంది. ఆయుర్దాయం అయిపోయింది, పడిపోయాడు. భగవంతుడు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, వాటితో పాటు శాస్త్రం కూడా ఇచ్చాడు, గురువుగారిని కూడా ఇచ్చాడు. నువ్వు వాటిని అక్కర్లేదని వదిలేసావు. నాకు అక్కర్లేదు అవి, నేను పట్టుకోను, నాకు ఇవి బాగున్నాయి, సుఖాలు సంతోషంగా ఉన్నాయి అని పట్టుకున్నావు. ఆవిడికేం అభ్యంతరం ఉండదు. సౌమ్యాం స్మితముఖీం, నేను ఇవ్వడం ఇచ్చానురా, అక్కర్లేదని నువ్వు పాడైతే నేనేం చేయను. పాడవద్దు అని చెప్పడం కోసమే అదిగో అక్కడ శాస్త్రం ఉంది, గురువు ఉన్నాడు, రెండూ నీకు అక్కర్లేదు, నీకు ఇవే కావాలి, అనుభవించు. తర్వాత ఏమవుతాడు? కోట్ల జన్మలు కిందకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి తిరియక్కుగా ఎక్కడికో పడిపోతాడు. మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ. ఈలోగా దెబ్బలు తిని 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 బుద్ధి లేక జన్మెత్తి ఎక్కడో భగవదనుగ్రహం కలిగి మళ్ళీ మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత సద్వినియోగం చేసుకునేటటువంటి రీతిలో బుద్ధిని ఉపయోగించుకోగలిగినటువంటి ప్రజ్ఞ ప్రచోదనమైతే తరిస్తాడు. కాదు, ఇందులో ఏ కారణం చేతనైనా వాడు అమ్మా అని అరిచాడు అనుకోండి. దేనికి అరిచాడు? అమ్మా నా అంత నేనుగా వీటిని వదలలేకపోతున్నాను, ఈ తప్పురా, మనుష్య జన్మ ఎత్తి ఇవి పట్టుకు తిరుగుతున్నా. గురువుగారిని పట్టుకోవాలి, ఆ శాస్త్రాన్ని పట్టుకోవాలి, అవి పట్టుకోలేకపోతున్నాను, వాటి మీద అనురక్తి లేదు. ఎంతసేపు ఇదిగో ఇటువంటి వాటి చుట్టూ తిరగాలనిపిస్తోంది. అవి ఇచ్చింది ఎవరు? ఆ మనసు ఇచ్చింది ఎవరు? ఇంద్రియములను ఇచ్చింది ఎవరు? మనసుకు అంత శక్తినిచ్చింది ఎవరు? ఇంద్రియములకు అంత శక్తినిచ్చింది ఎవరు? ఈ శరీరం ఇచ్చింది ఎవరు? ఆవిడే. ఆ కదలికలు ఇచ్చింది ఆవిడే. ఆవిడికే చెప్తాడు. అమ్మాను అరుపరుస్తాడు. అమ్మా నువ్వు జోక్యం చేసుకో, నా అంత నేను మారలేకపోతున్నా, నేను మారేటట్టుగా నువ్వు చెయ్యి. అది శరణాగతి. త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి, అమ్మా అని పిలిచి అడిగాడు. అలా అన్నాడు అనుకోండి, ఆవిడ జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని ఈ మాధుర్యం కాదో ఆ మాధుర్యం అనుభవించు అని అక్కడికి పంపిస్తుంది.
ఆవిడ పాదముల వైపు చూసినవాడు అటుపోతాడు. చూడకుండా ఇవే బాగున్నాయి నాకు అక్కర్లేదన్నవాడిని ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అక్కడ అన్నీ పెట్టినా? పోనీ నీ అంత నువ్వు తప్పుకోలేకపోతే అమ్మా అని పిలు, నాకు చెప్పా విషయం. శరణాగతి అన్న మాటగా అసలు అది అర్థం. మన బలహీనత మనం చెప్పాలి భగవంతుడితో, అరమరిక లేకుండా చెప్పాలి. అంతేకాని బ్రతికున్నంత కాలము కూడా గొప్ప నటుడిలా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చాలా భక్తిగా ఉన్నట్టు పవిత్రంగా ఉన్నట్లు మాట్లాడితే ఆయనకి తెలియదండి. నిజంగా అలా ఉండలేకపోతే అది ఆయనకి చెప్పుకోను. చెప్పుకుంటే ఆమెయే మనసిచ్చింది కాబట్టి మనసు మారుస్తుంది, ఇంద్రియములనిచ్చింది కాబట్టి మారుస్తుంది. అంటే కన్ను తీసి కన్ను పెడుతుందని కాదు. ఇప్పుడు ఏ మార్పు వస్తుంది అంటే, ఇతపూర్వం కంటితో లౌకిక సుఖములను అనుభవించేవాడు. ఇప్పుడు ఓ దేవాలయానికి వెళ్ళి భగవంతుని యొక్క మూర్తిని చూడడంలో సంతోషిస్తాడు. లోకంలో ఇంతకుముందు అన్నిటి యందు అందాన్ని చూసి సంతోషించాడు, ఇప్పుడు అందాన్నే చూసి సంతోషిస్తాడు. ఎలా? అది భగవద్విభూతిగా సంతోషిస్తాడు. మమ తేజోంశ సంభవం. కళ్ళ ముందు ఒక గొప్ప గాయకుడు కనబడ్డాడు, ఆయన బాగా పాడుతున్నాడు. అబ్బా, ఈశ్వర విభూతిరా, ఎంత తపస్సు చేశాడో మహానుభావుడు, ఎంత గొప్పగా పాడగలిగిన శక్తినిచ్చిందో అమ్మవారు అని ఈశ్వరుని యొక్క తేజస్సుని చూస్తాడు. చాలా అందమైన పురుషుడు కనబడ్డాడు. పా, ఎంత అందంగా ఉన్నాడు రా రామచంద్రమూర్తి, ఆయన అనుగ్రహం. ఏ జన్మలో రాముడి పాదాలు పట్టుకున్నాడో, రాముడి సౌందర్యంలో కొంత సౌందర్యం, రాముడి అందంలో కొంత అందం, రాముడి తేజస్సులో తేజస్సు, రాముడిలా అంత గొప్ప విగ్రహం ఈయనకి వచ్చింది. ఇది ఆయనకి రామానుగ్రహం. రాముణ్ణి చూసినట్టుంది ఆయన్ని చూస్తే అంటాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు, ఈశ్వర తేజస్సుని చూస్తాడు. అందుకే లౌకికంగా చూడడం, చూసిన దాన్ని. ఇప్పుడు కన్నదే మనసదే, లోపల మార్పు వచ్చింది, అది ఎరుపు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌడిస్ఫుర తారానాయక శేఖరాం. అంతేగాని ఆవిడ ఎర్రగా ఉందని చెప్పడానికి శాస్త్రం ఎందుకు? కాదు, ఈ మార్పు తేగలిగిన శక్తి ఆవిడ అని చెప్పడానికి ఆ ఎరుపు. అది షట్పదము. ఇప్పుడు ఈ పంచేంద్రియములు మనస్సుతో ఉన్నవాడే శరణాగతి చేసి అటుపక్కకి వెళ్ళి భగవంతుని అనుభవించడము ద్వారా, శాస్త్రమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని అనుభవించడం ద్వారా తాను గొప్ప సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ సంతోషానికి ఫలితమేమి? కొంత సాధన చేశాడు కాబట్టి మనసు ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది, ఆఖరి ఊపిరిలో కూడా. దాని లక్షణం ఏమిటంటే, ప్రాణము వలన కదులుతూ ఉంటుంది మనస్సు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడితే మనస్సు కదులుతుంది, ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది. అలవాటు పడిపోయింది కదూ భగవంతుణ్ణి స్మరించడానికి. ఆఖరణ కూడా గురువుగారినో శాస్త్రాన్నో భగవంతుణ్ణో స్మరిస్తుంది. కాబట్టి సాధన కొనసాగించడానికి భగవంతుడు ఏం చేస్తాడంటే, పుడుతూనే చక్కగా శాస్త్రపారంగతుడై బాగా నడిపించగలిగిన ప్రజ్ఞాశాలి అయిన తండ్రి కడుపున కొడుకుగా పుడతాడు. ఇప్పుడు పుడుతూనే తీగకి పందిరెందినట్టు అందింది, మరింత ముందుకెడతాడు. ఒకడు పడిపోతే అది ఆవిడ తప్పు కాదు, కానీ పడిపోయిన వాడిని కూడా ఉద్ధరించడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఎలా? మళ్ళీ శరీరాన్ని మళ్ళీ శరీరాన్ని మళ్ళీ శరీరాన్ని ఇస్తూనే ఉంటుంది. చిట్ట చివరికి ఎప్పుడో ఒకప్పుడు వాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, తద్వారా వాడు తరించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుకే ఆ తల్లి లీలానాటక సూత్రఖేళనకరి ఈ నాటకాన్నంతటినీ నడిపిస్తూ ఉంటుంది. ఈ నాటకంలో ఒకటిది ఉత్తమ పాత్ర, ఒకటిది అధమ పాత్ర, ఒకడు ఇలా పోతున్నాడు, ఒకడు అలా పోతున్నాడు, అదో పాత్ర ఇదో పాత్ర. ఈ పాత్రలు కదలడానికి కారణం ఆమెయే. అందుకే చూస్తూ ఉండడం కాదు ప్రధానం, చూస్తున్నప్పుడు ఏ భావనతో చూడగలుగుతున్నాడన్నది ప్రధానం. అందుకే ఆవిడికి ఒక నామం ఉంది లలితా అష్టోత్తరంలో, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. లోపల భావములు ఉత్తమమయ్యేటట్టుగా ఆవిడే చేస్తుంది. ఆ ఉత్తమమైన భావనల చేతనే ఆమె సంతృప్తి పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సీతమ్మ ఎవరో కాదు,
అయోనిజ. ఆమె రాముడు కూడా 12 మాసముల తర్వాత తల్లి గర్భవాసం చేసి బయటికి వచ్చాడేమో కానీ సీతమ్మ అలా రాలేదు కదా. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథో నక్షత్రే తిథి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడు బయటికి వచ్చాడు కాబట్టి పరిపూర్ణమైన నరుడు, 16 అణాల నరుడు. సీతమ్మో అలా రాలేదు. ఉద్ధిత, భూమిలోంచి ఆమె పైకి లేచింది. ఆమె అయోనిజ కాబట్టి దేవతామూర్తి. నిస్సందేహంగా సీతమ్మ ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపిణి, లలితాపరాభట్టారికా స్వరూపమే ఆమె. అటువంటి సీతమ్మ మీరు జాగ్రత్తగా గమనించండి, శిశుపా వృక్షం కింద కూర్చునుంది. ఆమె నిజంగా భయపడిపోయి నిజంగా ఏడుస్తున్నది అనుకోండి, రావణాసురుణ్ణి చూడగానే స్పృహ తప్పిపోవాలి. ఆవిడ ఏమంది రావణాసురుణ్ణి చూసి? అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజసా అని. రాముడి అనుమతి లేదురా, లౌకికంగా నరుడికి భార్యగా ఉన్నాను, అందుకని నేను నరకాంతని, మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నా, నన్ను నేను రక్షించుకోకూడదు, లేకపోతే నిన్ను బూది కుప్పం చేసేద్దనంది. ఆవిడ భయపడుతోందా? ఆవిడ భయపట్టాలా. కానీ మీరు గమనించండి, శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మని చూసి పైన హనుమ అంటారు, రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా నాప్నుయాత్ కలాం అన్నారు. మొత్తం ఈ బ్రహ్మాండములలో అన్నింటినీ కూడా తీసుకొచ్చి తక్కెట్లో ఒకన పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే సీతమ్మ పాతివ్రత్యంలో, సీతమ్మ గొప్పతనంలో 16వ వంతుకి విత్తోగం అన్నారు.